ప్రకాశం జిల్లాలో డబ్బుల వివాదం దారుణ ఘటనకు దారితీసింది. ఒంగోలు కర్నూలు రోడ్లోని సరిగమ బార్ సమీపంలో ఓ యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి జరిగింది. వెల్గటూరుకు చెందినటువంటి నడివేల సుబ్బారావుపై ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నాడని స్థానికులు తెలుపుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ సుబ్బారావును స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడి ప్రసాద్ను స్థానికులు, బాధితుడి సోదరుడు వెంబడించి పట్టుకుని ఒంగోలు పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ సరిగం కాడ కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఆ పొడిచిన అబ్బాయి మా తమ్ముడేను. అతను గంజాయి తాగిన ఉంటుంది. మన కూడా లేకొట్టాడు. లేచిన మత్తులో ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకున్న పక్షిని తిరిగే లోపల కత్తి తీసుకొచ్చి కథక్కని పొడి చేశాడు. బాగా డ్రింక్ చేసినాడు. ఇతను డ్రింక్ చేసినాడు. అతను వాడికి బాగా మత్తులో ఉన్నాడు. పొడి చేసి పరిగెడతా ఉంటే ఎండబడి పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాము. తాలూకా పిఎస్కి తీసుకొచ్చి మా వాడిని ఇక్కడ రిమ్స్లో జాయిన్ చేశాము. కండిషన్ సీరియస్గా ఉంది. ఒడివేలు సుబ్బారావు, నేల్టూరు. గొడవ కారణము మనోడు ఇది డబ్బులు తీసుకొని ఈ అబ్బాయి పనుకున్నాడంట. ఇతను గంజాయి తాగకుండా డబ్బులు అక్కడ తెచ్చుకున్నాడంట, పనుకున్నాడంట. నా డబ్బులు ఇరన్న పక్షంలో జరిగిన గొడవ ఇది. అతనేమో తెలిసిన పర్సన్ తెలియదు మనకి. వాళ్ళిద్దరికి తెలిసిన పర్సన్ తెలియని పర్సన్ మనకైతే తెలియదు. కత్తి తీసుకుని అతను పొడి చేశాడు. పొడిపించుకున్నాడు మా బ్రదరు. ఆ డబ్బులు మరి వీళ్ళిద్దరికే జరిగిందో డబ్బులు కాడ సన్మేషన్ గొడవ అంటది. గతంలో వీళ్ళిద్దరికి పరిచయం ఏముందా? ఏమో తెలియదు. అది మ్యారేజ్ ఇద్దరు పాపలు.